హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఇంట్రోవర్ట్ ఈజ్ గాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా బాగా జరిగింది హైదరాబాద్లో. అండ్ ప్రభాస్ గారు అయితే ఇంట్రోవర్ట్ అనే మీనింగ్ అయితే దాంతో చెప్పడం జరిగింది. చాలా బాగా మాట్లాడడం అండ్ ఫన్నీ స్పీచ్ కూడా నడిచింది చాలా బాగా. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి అయితే కల్ట్ అని, మాస్ అని, హార్డ్ వర్కర్ అని, రాజమౌళి గారి గురించి, సందీప్ రెడ్డి వంగ గారి గురించి, అండ్ ఇంకా షూటింగ్ అక్కడి నుంచి వస్తున్నానని కూడా చెప్పారు. అండ్ ఇంకా మనకు రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే హర్రర్ కామెడీ అని తెలిసింది, హర్రర్ కామెడీ అని తెలుసు. అండ్ ఇంకా ఫైట్స్ కూడా రేంజ్లో ఉంటాయని కూడా తెలుస్తుంది. మూవీ అయితే పక్క బ్లాక్ బస్టర్ హిట్ అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అందరూ. అండ్ ఇంకా ఫైట్స్, ఫోటోగ్రఫీ, అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ప్రభాస్ గారు మాట్లాడుతూ ఫన్నీ స్పీచ్ అయితే నడిచింది, గుడ్ ఫన్నీ స్పీచ్. అండ్ ఇంకా యూఎస్ఏలో మనకు ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. జనవరి 9th అయితే ఇక్కడ రిలీజ్ కాబోతుంది మూవీ. రాజాసాబ్ కంపల్సరీ హిట్ మ్యాక్సిమం హిట్ అనే ఛాయలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ సంక్రాంతికి అయితే మరి 6 మూవీస్ ఉన్నాయి భయ పోటీలో. దానిలో మనకు థియేటర్స్ ఎట్లాగా ఉంటే అసలు ఇంత భారీ పోటీ అనుకోలేదు. ఈ సంవత్సరం చాలా బాగా సినిమాలు రిలీజ్ అయ్యాయి, హిట్ కూడా అయ్యాయి, అది ఓకే. కానీ ఇంత టైట్ పొజిషన్లో రిలీజ్ చేయడం ఎందుకు? ఒక ప్రభాస్ మూవీయే మస్తు అయిపోతుంది ఈ సంక్రాంతి సీజన్కి. లెక్క ప్రకారం అయితే ప్రభాస్కి సరిపోవు థియేటర్లు, ఆ క్రౌడ్కి, ఆయనకున్న ఫాలోయింగ్కి ఇండియా వైడ్గా. అట్లాంటిది 6 ఫిలిమ్స్ అంటే అది చాలా కష్టం. మన శంకర్ ప్రసాద్ కూడా వస్తుంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అసలు 6 ఫిలిమ్స్ చాలా కష్టం అసలు. ఏం మాత్రం యునానిమస్ హిట్ టాక్ వచ్చిందంటే థియేటర్స్ ఇష్యూ ఉంటుంది, ఓ రేంజ్ ఉంటుంది భయ్య. నాకైతే అందులో డౌటే లేదు. థియేటర్స్ ఇష్యూ అయితే చాలా గట్టిగా ఉండేటట్టు కనబడుతుంది. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఇంకా తనే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే ఫన్నీ స్పీచెస్, ఇంకా సుమా గారి యాంకరింగ్ అయితే మీకు తెలిసిందే కదా. ఆయన ర్యాపిడ్ ఫైర్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగితే డైరెక్టర్స్ గురించి సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పంగానే క్రౌడ్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ మూవీ అదే కదా, ఇక దాని తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.